2018 నాటికి మెట్రో రైల్ పూర్తి చేస్తామంటున్నారు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. సికింద్రాబాద్లోని ఒలిఫెంటా హౌస్ దగ్గర ఏర్పాటు చేసిన స్టీల్ బ్రిడ్జ్ని ఇవాళ పరిశీలించారు ఎన్వీఎస్. ఇప్పటి వరకు హైదరాబాద్లో సింగిల్ స్టీల్ స్ట్రక్చర్తో ఉన్న ఏకైక బ్రిడ్జ్ ఇదే కావడం విశేషమని ఆయన అన్నారు. మొత్తం 67 అడుగుల ఎత్తులో 272 అడుగుల పొడవుతో ఎలాంటి పిల్లర్ మధ్యలో లేకుండా నిర్మించడం ఈ బ్రిడ్జ్ ప్రత్యేకత. మొత్తం మెట్రో రైల్ 8 ROBలను క్రాస్ చేస్తుండగా అందులో 3 బ్రిడ్జ్లను క్లియర్ చేసినట్లు ఎన్వీఎస్ తెలిపారు. జూన్ 1వ తేదీ నాటికి మెట్రో 2 కారిడార్లలో కలిపి 21 కిలోమీటర్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. దాదాపు 8 కిలోమీటర్లు ఆల్రెడీ కంప్లీట్ అవ్వడం జరిగింది. దాన్ని ఇది కూడా చేసేస్తే ఇక్కడ మధ్యలో 3 ROBs అన్నమాట. ఆలుగడ్డ బావి పూర్తయింది, చిలకలు కూడా పూర్తయింది, ఇప్పుడు ఒలిఫెంటా కూడా పూర్తయితే దీన్ని బేగంపేట వరకు కూడా తీసుకెళ్ళొచ్చును. ఇక ప్రాజెక్ట్ తీసుకుంటే ప్రాజెక్ట్లో దాదాపు 78% 78% మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం చివరికి ఈ 2 కారిడార్లు అనమాట, మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు 29 కిలోమీటర్లు, తర్వాత నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకు 27 కిలోమీటర్లు, ఇక చిన్న 1 కిలోమీటర్ మాత్రం మిగులుతుంది, రాయదుర్గేది తర్వాత చేస్తాము. ఇది ఈ సంవత్సరం కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ మిగతా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మా ఉద్దేశం.